ఓం నమ శివాయ. మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి వారి దేవస్థానం ద్రాక్షారామ పంచారామ క్షేత్రాల్లో ఒకటిగాను, అష్టాదశ మహాశక్తి పీఠాల్లో ఒకటిగాను, అంబాత్రయంలో ఒకటిగా విరాజిల్లేటటువంటి ఈ మహామహిమాన్వితమైనటువంటి శైవ క్షేత్రంలో స్వామివారికి సంబంధించిన ఆర్జిత సేవల్లో భాగంగా ఒకటైనటువంటి లక్ష బిల్వార్చన మహాసేవ. ఇది భక్తుల సౌలభ్యం కోసం అందరూ వినియోగించుకునే విధానంలో దేవస్థానం వారు ఈ సేవను ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈ నెల 18వ తారీఖుని ఈ స్వామివారికి సామూహిక లక్ష బిల్వార్చన, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం జరుగుతుంది. అయితే లక్ష బిల్వార్చన యొక్క గొప్పతనం మనకి మాసాలన్నింటిలోనూ కూడా కార్తీక మాసం చాలా గొప్పది, వైశాఖ మాసం చాలా గొప్పది, ఆశ్వీజ మాసం చాలా గొప్పది. అయితే వాటన్నిటితోటి ఎక్కడా ఇది కాకుండా అంతే గొప్పదైనటువంటి ఈ మాసాన్ని మార్గశిర మాసం, అంటే ఈ మార్గశిర మాసాన్ని విలక్షణ మాసంగా చెప్తారు. అంటే బృహత్సామ తథాసామ్నం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహ ఋతూనాం కుసుమకరం. అంటే ఈ మాసాలన్నింటిలోనూ కూడా మార్గశిర మాసం చాలా గొప్పదని సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పడం జరిగింది. మార్గశిర మాసం అంటే నేనే అని కూడా చెప్పడం జరిగింది. అటువంటి ఈ మాసంలో ఈ రవి ప్రతి మాసంలో కూడా సంక్రమణం వస్తున్న సంగతి మన అందరికీ తెలుసున్నదే. అటువంటి రవి తులా లగ్నం నుంచి వృశ్చిక లగ్నంలోకి మారడం ఈ మాసంలో జరుగుతుంది. అందుకే దీన్ని వృశ్చిక సంక్రమణం అని కూడా అంటాం. ఈ మాసంలోనే ధనుర్మాసం వస్తుంది. ధనుర్మాసం అంటే మనకు తెలియనిదేం కాదు, శ్రీ మహావిష్ణువుకి మహాలక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం. అయితే వీరిద్దరితో పాటు అంతే ప్రీతికరమైనటువంటిది ఎవరికంటే సూర్యభగవానుడికి కూడా ఈ మాసం చాలా ప్రీతికరమైనది. సూర్యభగవానుడికి ప్రీతికరం కాబట్టి ఇక్కడ భీమేశ్వరుడు ఎదిగిపోతుంటే ఆ సూర్యభగవానుడు కూడా ఈ మారేడు దళాలతోటే ఇక్కడ స్వామిని అర్చించినట్టుగా కూడా మనకి వ్యాస భగవానుడు భీమఖండంలో చెప్పడం జరిగింది. కావున ఆ సూర్యభగవానుడే స్వామిని అర్చించినటువంటి ఆ సూర్యభగవానుడికి ప్రీతి అయినటువంటి ఈ మాసంలో స్వామివారికి లక్ష బిల్వార్చన చేయించుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని 50 మంది భక్తులు కూడా పొందుతారు. కాబట్టి ఈ దేవస్థానం వారు ప్రవేశపెట్టినటువంటి ఈ సేవని ఈ మాసంలో భక్తులంతా కూడా వినియోగించుకుని ఆ సూర్యభగవానుడి కృపకి పాత్రులుగయ్యి భీమేశ్వరుని కృపను పొంది ఆ భీమేశ్వరుడికి భోగమోక్షాలు ప్రసాదిస్తాడన్న మాట ఎంతైతే నిజమో ఆ భోగమోక్షాలన్నింటినీ కూడా ఈ భక్తులు స్వీకరించి అలాగే సూర్యభగవానికి కూడా ప్రీతైనటువంటి ఈ మాసంలో ఈ అర్చన చేసుకోవడం వల్ల ఆయురారోగ్యాలు పొందుతారని ఈ సేవను ఖచ్చితంగా 50 మంది భక్తులు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.